వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. పరిమిత వనరులున్న వాటిని అద్భుతంగా వినియోగించుకునే వారు కొందరైతే అద్భుత వనరులున్న అభివృద్ధి చేసుకోలేని వారు మరికొందరు. రెండోది ధర్మపురి నాయక గణానికి అధికారులకు అక్షరాల వర్తిస్తోంది. ఎక్కడ లేని విధంగా దక్షిణ వాహినిగా ప్రవహిస్తూ దక్షిణ గంగగా పిలువబడే గోదావరి తీర్థం ఒకవైపు, నవ నరసింహ క్షేత్రాల్లో ఒకటిగా వెలుగులీనుతున్న క్షేత్రం ఒకవైపు భక్తులను పర్యాటకులను ఆకర్షిస్తున్న అభివృద్ధి చేసుకునే క్రమంలో అక్కడి నాయకుల్లో పౌర సమాజంలో చిత్తశుద్ధి కొరవడింది. ఎక్కడైనా ఊళ్ళల్లోని చెత్తంతా పొలిమేరలోకి తీసుకెళ్తారు, కానీ ధర్మపూర్లోని మురుకు కంపంతా గోదావరిలోకి వదులుతారు. అది స్థూలంగా అక్కడి పరిస్థితి. వెరసి ఊరంతా కంపు కొడుతున్నా భరిస్తున్న ప్రజలు ఒకవైపు, పట్టించుకుని పాలకులు మరోవైపు చేష్టలకు దిగి చూస్తూ వేద భూమికి దుఃఖాన్ని మిగులుస్తున్న వైనంపై ఎక్స్ప్రెస్ టీవీ స్పెషల్ ఫోకస్. ధర్మపురి ఈ పేరు చెప్తే గుర్తుపట్టిన వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. గోదావరి నదీ తీరంలో బహు దేవాలయాలతో పుణ్యక్షేత్రంగా విలసిల్లింది ఈ ప్రాంతం. ఎందరో మహాకవులు ధర్మపురి గురించి తమ శతకాల్లోనూ గ్రంథాల్లోనూ ప్రవచించారు. అంతటి చరిత్ర కలిగిన ధర్మపురి అధికారుల అలసత్వం, ప్రజల నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకోకుండా పోతోంది. ప్రస్తుతం గోదారమ్మ తల్లి మురుకు కంపు కొడుతూ ముక్కు మూసుకుంటోంది. ఒక్క మెతుకు చాలు అన్నం ఉడికిందా లేదా చెప్పడానికి అన్నది ఓ నానుడి. అయితే ఒక్క మెతుకు కూడా ఉడకని అన్నం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు నవనరసింహ క్షేత్రమైన ధర్మపురి పరిస్థితి ఆ విధంగా ఉంది. వారసత్వ సంపదకు, సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పెరైన ధర్మపురి ఒక వేద భూమిగా వెలువొందుతున్న తరుణంలో ఇక్కడ కనీస పారిశుద్ధ్యం కానీ, అటు గోదావరిలో కనుస్తున్న డ్రైనేజీని కానీ పట్టించుకోకపోవడంతో పాటుగా ఇక్కడ శాఖలన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు ఏ విధంగా ఉందో ఈ స్టోరీలో చూద్దాం. గోదావరి పుష్కరాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకు వందల కోట్ల రూపాయలను కేటాయించింది. పుష్కర పనుల కోసం దాదాపు 600 కోట్ల రూపాయలు కేటాయిస్తే అందులో సింహభాగం ధర్మపురికే కేటాయించింది సర్కార్. కానీ ఏం లాభం? సరిగ్గా ఏడాదిన్నర కూడా గడవలేదు పుష్కరాల హడావిడి అయిపోయి. కానీ అప్పుడే ఇక్కడ పరిస్థితులు మారిపోయాయి. ప్రస్తుతం గోదారమ్మ దుర్గంధంతో నిండిపోయింది. కేవలం ఘాట్లు మాత్రమే అంతో ఇంతో బాగుండగా విఐపీల కోసం కట్టిన ఘాట్లల్లోనూ, ఊర్లో వేసిన రోడ్లల్లోనూ కాంట్రాక్టర్ల కక్కుర్తి, అధికారుల చేతివాటం కనిపిస్తోంది. ఇక గోదావరమ్మ పరిస్థితి అయితే మరీ దయనీయం. కన్న కొడుకులు నడి రోడ్డుపై ఓ తల్లిని వదిలేసి పట్టించుకోనట్టుగా ఇక్కడి తల్లి గోదావరి రోదన మనకు కళ్లకు కడుతోంది. ఈ రోదన ఈ ఊరికి అత్యంత భక్తి శ్రద్ధలతో వచ్చే భక్తజనానికి వినిపించి కనిపిస్తున్న స్థానిక నాయకులకు, అధికారులకు, పైనున్న పాలకులకు మాత్రం వినిపించడం లేదు. కనిపించడం అన్నది అంతకన్నా లేదు. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా ధర్మపురి గోదావరి తీరంలో ఉన్నాం. దక్షిణ వాహినిగా, దక్షిణ గంగగా ఎక్కడా లేని విధంగా ఇక్కడ దక్షిణాభిముఖంగా గోదావరి ప్రవహిస్తున్న తరుణంలో ఎంతో పవిత్రమైన గోదావరి ఇప్పుడు పూర్తిగా అపవిత్రంగా మారిపోయిన పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ అంతా కూడా అశుద్ధ భారతాన్ని మనకు కళ్ళకు కడుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తే కనుక ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చూడవచ్చు. కనీస నిర్వహణ లేని పరిస్థితుల్లో ఇక్కడ వచ్చే యాత్రికులు, పౌర సమాజానికి కూడా బాధ్యత లేకపోగా ఇక్కడ అన్ని శాఖలు కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయి, అటు దేవాలయ అధికారులు కావచ్చు, ఇటు గ్రామ పంచాయతీ అధికారులు కావచ్చు, అదేవిధంగా సిబ్బంది కావచ్చు, ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎవరికీ కూడా కనీస పట్టింపు లేని పరిస్థితి. రోజు నిత్యం వేలాది మంది యాత్రికులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎన్నో రకాల అంటే స్నానాలు చేస్తూ వాళ్ళు సంకల్పాలు చేయించుకుంటున్న పరిస్థితుల్లో కనీసం ఈ డ్రైనేజీ ఇక్కడ మనం వ్యవస్థను గమనిస్తే కనుక మొత్తం ఊర్లోని ధర్మపూర్లోని 4 ప్రాంతాల నుంచి డ్రైనేజీ అంతా కూడా గోదావరిలో కలుస్తున్న పరిస్థితిని కనీసం ఇక్కడ పాలకులు పట్టించుకోకపోవడంపై తీవ్రమైన అసంతృప్తిని, ఆగ్రహాన్ని ఇక్కడికి వచ్చే యాత్రికులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ డ్రైనేజీ ఏ విధంగా ఊర్లోంచి వచ్చి ఇక్కడ కలుస్తుందనేది చూస్తే కనుక ఒకసారి ఒళ్ళు గగురు పొడిచే వాస్తవాలు మనకు కనిపిస్తాయి. అయితే ఇంత పెద్ద ఎత్తున రోజు కనిపిస్తున్న
చెప్తున్నప్పటికీ, యాత్రికులు ప్రశ్నిస్తున్నప్పటికీ ఇక్కడి పాలకుల్లో కానీ అధికారుల్లో కానీ ఎలాంటి చలనం లేకపోగా, కనీసం పట్టించుకోకపోవడం చేత ఇక్కడ మొత్తం కూడా అశుద్ధ భారతం ఏ విధంగా సాక్షాత్కరిస్తుందో మనం కళ్ళకు కడుతుంది. ముఖ్యంగా దేశం అంతా కూడా స్వచ్ఛ భారత్ వైపు అడుగులు వేస్తుంటే కేవలం ధర్మపురి గోదావరిలో మాత్రం అశుద్ధ భారతం ఏ విధంగా ఉందో మనం గమనించవచ్చు. ఇక్కడ డ్రైనేజీ పక్కనే ఉన్న గోదావరి నీళ్లలో కూడా పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా మనం గమనిద్దాం. ఇక్కడ మొత్తం వచ్చే యాత్రికులంతా కూడా కనీసం పట్టింపు లేకుండా అన్ని బట్టలు, వాళ్ళు విడిచిన దీక్షలకు సంబంధించిన వస్త్రాలను, అదేవిధంగా ఫోటోలను ఇట్లా అన్నింటినీ కూడా విడిచిపెట్టడంతో మొత్తం గోదావరి అంతా కూడా పూర్తిగా బురదమయమైపోయి ఎక్కడికక్కడ కొబ్బరి కుడుకలు, అదేవిధంగా కొబ్బరి పీచు, ప్లాస్టిక్ గ్లాసులు ఇట్లా ఎన్నో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఈ పరిస్థితుల్లో గోదావరిని పట్టించుకోవాల్సిన పాలకులు కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. మనం చూడవచ్చు ఇక్కడ మన కళ్ళకు కడుతున్న పరిస్థితి ఇది గోదావరిలో మొత్తం పరిస్థితి. ఒక ప్లాస్టిక్ గ్లాస్ మాత్రమే మనకు కనిపిస్తుంది అనుకుంటే పొరపాటు. ఇప్పుడు ఏది కనిపించకుండా తయారు కావడానికి, బురద మయం కావడానికి ఇక్కడి పాలకుల నిర్లక్ష్యము, ఇక్కడ పంచాయతీ నిర్లక్ష్యము, అదేవిధంగా వచ్చే పౌర సమాజంలోని యాత్రికులు కూడా పట్టించుకోకుండా ఇక్కడే వదిలిపెట్టడం, ఇలా పలు కారణాలను మనం చెప్పవచ్చు. ఇది ధర్మపురిలో గోదావరి పరిస్థితి. దేశమంతా ఓవైపు స్వచ్ఛ భారత్ వైపు అడుగులేస్తుంటే అందుకు పూర్తి భిన్నంగా అశుద్ధ భారతావనికి నిలువెత్తు సాక్షిభూతంలా దర్శనమిస్తుంది జగిత్యాల జిల్లా ధర్మపురి. ఏ ఊళ్ళోని చెత్తనైనా ఎక్కడో ఓ డంపింగ్ యార్డ్ను ఏర్పాటు చేసి అక్కడికి తరలిస్తుంటారు. కానీ ధర్మపురిలో మాత్రం ఊర్లోని చెత్తతో పాటు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై శ్రద్ధ పెట్టకపోవడంతో మరుగు కంపంతా ఈ గంగలోనే కలుస్తోంది. ఈ అశుద్ధ జలాల్లోనే ఇక్కడ మడి ఆచారాలతో స్నానాదులు గావించే వారితో పాటు భక్తులు పుణ్యస్నానాలను ఆచరిస్తారు. అంతేకాదు ఇక్కడ మనుషుల కన్నా ఎక్కువ సంఖ్యలో పందుల గుంపులే దర్శనమిస్తున్నాయి. ధర్మపురిలోని దాదాపు 5 డ్రైనేజీ కాలువల మురుగు కంపంతా భక్తులు వివిధ చోట్ల స్నానాలు చేసే పాయింట్లకే నేరుగా చేరేలా ఇక్కడి వ్యవస్థ ఏర్పాటు చేశారు పంచాయతీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు. ప్రస్తుతం ధర్మపురి గోదావరి పరిసర ప్రాంతాలే కాదు, ధర్మపురి మొత్తం కూడా అసలు అపరిశుభ్రతకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన పరిస్థితి. అయితే ఇక్కడ అపరిశుభ్రతను, అదేవిధంగా గోదావరిలో కలుస్తున్న డ్రైనేజీని ఎవరైనా ప్రశ్నిస్తే, మీడియా ప్రశ్నిస్తే కేవలం సాకులు వెతికి ఏ విధంగా వారిని సంతృప్తి పరచాలా అని చెప్పేసి ఇక్కడ నాయకులు, అధికారులు మనకు కనిపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ధర్మపురి గోదావరిలో స్నానానికి వచ్చిన భక్తులతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ముఖ్యంగా ఇక్కడ మీరు చూస్తే కనుక ఇప్పుడు డ్రైనేజీ వాటర్ కింద మీరు స్నానాలు చేస్తున్నారు, బట్టలు తూకుంటున్నారు. గతంలో ధర్మపురి గోదావరికి మీరు వచ్చి ఉంటారు, ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు పరిస్థితి చూస్తే అప్పటికి ఇప్పటికి ఏమైనా భిన్నంగా కనిపిస్తుందా? ఏ విధంగా ఉందంటారు? సార్, ముందు ఏంటంటే మేము మా తాత ముత్తాల నుంచి వస్తుండొచ్చు, నాకు జ్ఞానం తెలిసిన నుంచి నేను వస్తూనే ఉన్నా ఇక్కడ. అప్పుడు ఏంటంటే ఈ ఘాట్లు కట్టక ముందు నీరు పారుతుండే, నీరు పరిశుభ్రంగా ఉంటుండే. ఈ ఘాట్లు ఎప్పుడైతే కట్టిండో, ఘాట్లు ఏర్పాటు చేసిన అప్పటి నుంచి చూస్తే ఇక్కడ నీళ్ళు ఆగిపోయినాయి. మరి ఇక్కడ పారిశుద్ధ్యం చూసుకుంటూ ఉంటే ఒక పక్కన పందులు, ఒక పక్కన ఏంటంటే డ్రైనేజ్, ఏంటంటే ధరంపురి మొత్తం వాటర్ అనేది డ్రైనేజ్ అంతా ఇక్కడ గంగలో కలుస్తుంది, ఇక్కడనే ఈ ఘాట్ దగ్గరనే కలుస్తున్నది. మరొక పక్కన ఏంటంటే ఈ పందులు, మరి ఎటువంటి పరిశుభ్రం లేదు. మరి ఇక్కడ దేవాదాయ శాఖ వాళ్ళు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న గ్రామ అభివృద్ధి కానీ ఎవరు ఇక్కడ అందుబాటులో లేరు. ఎక్కడేసిన చెత్త అక్కడనే ఉంటున్నది. మరి ఇటువంటి దృష్టిలో వచ్చే భక్తులకు చాలా ఇబ్బందికరంగా మారుతున్నది. మరి రాను రాను రోజులలో ఇటువంటి పరిస్థితులు ఉంటే భక్తులు ఏంటంటే అనారోగ్యం పాలవుతారు. మరి ఎటువంటి నీటి సౌకర్యం కానీ ఇప్పుడు ఏంటంటే గోదావరి జిల్లాలు చూస్తూ ఉంటే పారిశుద్ధ్యం లేదు. మొత్తం చెత్త చెదారం చూసుకోండి. అక్కడ చూస్తే ఏంటంటే మొత్తానికి అన్ని కంపలు, ముళ్ళు, చెప్పులు, పువ్వులు అవన్నీ ఉన్నాయి. ఇటువంటి ప్లేస్లో ఏంటంటే పారిశుద్ధంగా ఉండాలి. ఎప్పటికప్పటినే ఏదైనా చెత్త చెదారం ఉంటే వెంటనే ఏంటంటే దేవాదాయ శాఖ వాళ్ళు వెంటనే తీసి పారే ప్రయత్నం చేయాలి. కానీ అటువంటి అభివృద్ధి ఏమి కనబడతలేదు. ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉన్నది. మరి మేము ఆశించినాము, గత 2 సంవత్సరాల కింద వచ్చినప్పుడు గోదావరి నీళ్ళు పారకం ఉండే, అప్పుడు కొద్దిగా శుద్ధంగా ఉండే. మరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఏంటంటే మంచి ఏంటంటే శుద్ధిగా ఉంచాలనుకున్నాం. మరి ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఇక్కడ ఉన్న దేవాదాయ శాఖ వాళ్ళు కానీ, గ్రామాభివృద్ధి కమిటీ కానీ, పంచాయతీ వాళ్ళు కానీ ఎటువంటి ఇక్కడ సహాయ సహకారాలు అందడం లేదు. ముఖ్యంగా అంటే ఇక్కడ భక్తులు చెప్తున్న విషయం మీరు చెప్పండి సార్, ఏం చెప్తారు? ఇక్కడ పరిస్థితిని గమనించిన తర్వాత మీకు ఏం కనిపిస్తుంది? ఏం లేదు సార్, ఎంతో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము, ఊహించుకొని వచ్చాము. కాకపోతే ఆ పైన ఈ ధర్మపురి మురుగు నీరు అనేది దీంట్లో కలవడము అనేది కొంచెం ఇప్పుడు స్నానం చేయడానికి కూడా ఇబ్బంది అనిపిస్తుంది. కానీ ధర్మక్షేత్రంకి వచ్చాం కాబట్టి ఇక తప్పదు అన్నట్టు
చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నాం. వచ్చారు సార్ మీరు? మేము కామారెడ్డికి వెళ్ళి వచ్చాం సార్. చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ ఈ మురుగు నీరు ఇదంతా ఇక్కడ కలవడం ఇదంతా పరిస్థితి? మంచిగా అనిపిస్తలేదు మాకు, గలీజ్ అని ఎంత గలీజ్గా ఉన్నది, మంచిగా నచ్చలేదు ఇక్కడ. గతంలో ఎప్పుడైనా వచ్చారా? అప్పటికి ఇప్పటికైనా తేడా ఉందండి? గతంలో ఇంతకుముందు వచ్చినప్పుడు కొంచెం తేడా ఉంది, కట్టారు కానీ అని గలీజే ఉంది మొత్తం. సాఫ్ చేసేవాళ్ళు లేరు ఇక్కడ, నీట్నెస్ లేదు. అమ్మ చెప్పండి, వంట చేసుకొని తినాలంటారు, ఏం చెప్పండి? ఇష్టం అయితే లేదు సార్. ఇక్కడ ఇది మొత్తం మురికి చెత్త చూసుడికి మాకు ఇక్కడ నైవేద్యం వేయాలా దేవునికి, పవిత్రమైన గంగ కోసం మేము స్నానాలకు ఇక్కడ దర్శనం చేసుకుందామంటే ఇలాంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ మాకు ఏం చేయబుద్ధి అయితే లేదు. ఇది ముఖ్యంగా ఇక్కడ భక్తులు చెప్తున్న విషయాన్ని మనం గమనించవచ్చు. కనీసం ఇక్కడికి ఎంతో సుదూర తీరాల నుంచి వస్తే ఇక్కడ పరిస్థితి చూస్తే కనుక చాలా భిన్నంగా ఉందని చెప్పి వీళ్ళంతా చెప్తున్నారు. ఇక్కడ చాలామంది పూజలు చేసుకోవడము, అదేవిధంగా వాళ్ళకున్న కోరికలను మొక్కులను తీర్చుకోవడానికి రావడము, ఈ క్రమంలో ఇక్కడ ఉన్న పరిస్థితిని చూసి వీళ్ళంతా కూడా పూర్తిగా అంటే ఒక విదారకరమైన పరిస్థితి మనం కనిపిస్తుంది. ఒక వేదభూమిగా, ఒక సంస్కృతి సంప్రదాయాలకు నిలువైన ప్రదేశంగా ధర్మపురిని ఎంచుకొని భక్తజనం ఇక్కడికి క్యూ కడుతుంటే ఇక్కడ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉండడాన్ని మాత్రం వీళ్ళంతా కూడా పూర్తిగా తప్పుపడుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. సేవరేజ్ ట్యాంక్ కట్టించాలన్న డిమాండ్ దశాబ్ద కాలం నుంచి వినిపిస్తున్నా దానికి నేటికి అతిగతి లేదు. పుష్కరాల సమయంలో ధర్మపురి వైపు తెలంగాణ సర్కార్ దృష్టి పెడుతుందని, అప్పుడైనా దీనికి మోక్షం లభిస్తుందని అంతా భావించినా నేటికి అది కలగానే మిగిలిపోయింది. దీంతో యథావిధిగా అశుద్ధ జలాలు శుద్ధ గోదావరిని అపవిత్రం చేస్తున్నాయి. అపవిత్ర పవిత్రోవా అని సంకల్పం చెప్పించుకునే వాళ్ల పాలిట శాపంగా మారాయి అధికారుల విధానాలు. ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ ఇక్కడి నుంచి నేతృత్వం వహిస్తుండగా మంచి నేతగా పేరు సంపాదించుకున్న ఆయన పనిలో మాత్రం వెనకబడుతూనే ఉన్నారు. కాదు కావాలనే అలా చేస్తున్నారనే వారు లేకపోలేదు. గోదావరి తీర్థంతో పాటు నవ నారసింహ క్షేత్రంగా, హరిహర క్షేత్రంగా, త్రిమూర్తి క్షేత్రంగా, ఒక్క మాటలో చెప్పాలంటే టెంపుల్ టౌన్ గా విరజిల్లుతున్న ధర్మపురి అభివృద్ధిలో వెనకబడటానికి కేవలం పాలకులు మాత్రమే కారణమంటే పొరపాటే అవుతుంది. సాయంకాలం అయితే అరుగులపై బాతాకాని కొట్టే యువకుల నుంచి మొదలు పెద్దవారి వరకు ఎవ్వరూ గట్టిగా అడిగే సాహసం చేయలేని అసమర్థతే ఈ ఊరికి శాపంగా మారింది. ఇక ప్రతిపక్షాలన్నవి పేరుకే గాని అంతా అధికార పార్టీ నాయకులతో తమకెందుకులే అని చట్టాపట్టాలు వేసుకునే వాళ్లే ఇక్కడ తారసపడతారు. ఈ నెల నుంచి ధర్మపురిలో లక్ష్మీ నరసింహుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతుండగా డోలోత్సవం కోసం కోనేటిని కూడా డ్రైనేజీ కింద ఉన్న గోదాట్లోంచే పైప్ వేసి తీసుకెళ్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ పైప్ లైన్ ద్వారా కోనేట్లోకి నీరెలా వెళ్తుంది? గోదావరిలో అపరిశుభ్రతపై భక్తులేమంటున్నారో మా ప్రతినిధి రమణ అందిస్తారు. ప్రస్తుతం మనం ధర్మపురి గోదావరిలో ఉన్నాం. గోదావరిలో ఇక్కడ మనం ఈ పైప్ లైన్ గమనించవచ్చు. ఈ పైప్ లైన్ గోదావరి డ్రైనేజీ కింద ఈ పైప్ లైన్ ఉంది. ఈ పైప్ లైన్ ద్వారానే ఇప్పుడు గ్రామ పంచాయతీ వాళ్ళు కోనేట్లోకి నీళ్ళను వదిలిపెడతారు. అంటే డ్రైనేజీ వాటర్ను పరోక్షంగా కోనేట్లోకి వదులుతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ పైప్ లైన్ ద్వారానే కోనేట్లోకి నీళ్లు వెళ్తున్న పరిస్థితి. మరి ఇక్కడ దాదాపు బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభం కాబోతున్న తరుణంలో మొత్తం ఇక్కడ పైప్ లైన్ ద్వారా ఈ కోనేట్లోకి నీళ్లు తరలిస్తున్నారు. ఎక్కడి నుంచో వచ్చారు. ఇంతకుముందు గతంలో పుష్కరాలు జరిగినప్పుడు బాగా డబ్బులు కూడా కేటాయించారు. ఇవాళ పరిస్థితి చూస్తే మీకు ఏమనిపిస్తుంది? వాటర్ మొత్తం గలీజ్ ఉన్నాయి సార్. మొత్తం డ్రైనేజ్ వాటర్ ఉంది. తెలంగాణ ప్రభుత్వం కొన్ని కోట్లు పుష్కరాల కోసం విడుదల చేస్తున్నట్టున్నా కానీ ఆ పైసలు నెట్టుపోతున్నాయేమో కానీ భక్తులకు మాత్రం ఎటువంటి సౌకర్యం లేదు. చిన్నపిల్లలకి గోకుడు కానీ దురద కానీ స్టార్ట్ అవుతుంది. మేము బయట నుంచి 150 రూపాయలు పెట్టి మినరల్ వాటర్ తెచ్చుకొని వంట చేసుకోవడం జరుగుతున్నది. ఈ వాటర్ వల్ల సర్ది దగ్గు ఎక్కడికి వెళ్ళినా ఇదే వాటర్ సౌకర్యం నడుస్తున్నది. పాపలకు అందరికీ, చిన్న పెద్ద అందరికీ జ్వరాలు సర్ది ఇవన్నీ వస్తున్నాయి. ఈ ప్రభుత్వం దీన్ని తొందరగా చర్య తీసుకొని మన ఈ భక్తులందరికీ, ఎక్కడి నుంచి వస్తున్నటువంటి భక్తులందరికీ తగిన సదుపాయం కలగాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. చెప్పండి, మీరు ఏం చెప్తారు పెద్ద మనుషులు? చూస్తే చెత్త కూడా చూస్తేనే గలీజ్ ఉన్నాయి నీళ్ళు. ఇటు చూస్తే చూస్తే చెత్త వాటర్ వచ్చి అనుకున్నా కానీ అది కూడా ఇవే నీళ్ళు.
ఇది ముఖ్యంగా అంటే ఇక్కడ చాలా మంది ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇక్కడ పుణ్యస్నానాల కోసం వచ్చారు. ఇక్కడ ఎన్నో చేసుకుందాం కార్యక్రమాలు అనుకున్నారు. కానీ పరిస్థితి చూస్తే మాత్రం అందుకు భిన్నంగా ఉంది. కనీసం నీళ్ళలో స్నానం చేసే పరిస్థితి లేదు. ఆ నీళ్ళలో స్నానం చేస్తే పుణ్యమేమో కానీ రోగం మాత్రం ఖచ్చితంగా వస్తుందని మీరు చెప్తారు. మరోవైపు ఇక్కడ వంటలు చేసుకొని ఈ నీళ్లు తాగుదాం అనుకున్న పరిస్థితుల్లో నుంచి ఇవాళ నీరు తాగలేకపోవడం కాదు, కనీసం స్నానం చేస్తే రోగం వచ్చే పరిస్థితి వచ్చింది కూడా మనంతా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ధర్మపురిని అభివృద్ధి చేస్తామంటూ ప్రతి ఎన్నికలకు ముందు నేతలు హామీ ఇస్తూనే ఉంటారు, అధికారులు చెబుతూనే ఉంటారు. కానీ ఏ ఒక్క పని కూడా పూర్తి స్థాయిలో అయినట్లు కనిపించదు. ధర్మపురి ప్రాంతంలోని మురుగునీరంతా యథేచ్ఛగా గోదావరిలోకి పరుగులు తీస్తుంటుంది. అశుద్ధ జలాలతో గోదావరి మాత తన పవిత్రను కోల్పోతుందనే చెప్పాలి. మరోవైపు తలాపని నీళ్లున్న ఈ ప్రాంత ప్రజలు మంచినీళ్ల కోసం కోటి తిప్పలు పడాల్సి వస్తుంది. సిబ్బంది కొరత ఓవైపు, నిధుల లేమి మరోవైపు. నిధులున్న జేబులు నింపుకోవాలన్న తప్పనే తప్ప బాగుపరచుదామన్న యోచన లేని నాయకులు, అధికారులు మరోవైపు. అదేంటని ప్రశ్నిస్తే తత్వాన్ని కోల్పోయిన ప్రతిపక్షాలు ఒకవైపు. ఇలా అనేక కారణాలతో ధర్మపురి అభివృద్ధికి ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. ధర్మపురి అభివృద్ధి గురించి సుమారు 3 నెలల క్రితం చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ నేతృత్వంలో కరీంనగర్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో ఓ సమీక్షా సమావేశాన్ని నిర్వహించగా ఇక్కడ దాదాపు 100 పనులను చేపట్టాలని ఓ నివేదిక తయారు చేశారు. అయితే ఇక్కడే పాలకులు ప్రాధాన్యతలను గుర్తించడంలో వైఫల్యం చెందుతున్నారన్న వాదన ఉంది. ఇప్పుడు ధర్మపురి అశుద్ధ జలాలు గోదావరిలో కలవకుండా డైవర్ట్ చేసి సెవరేజ్ ట్యాంకు నిర్మాణం ఏర్పాటు చేసి ఆ మురుగునీటిని బయటకు పంపడం ప్రారంభించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరో ముఖ్య విషయం ఏమిటంటే తలాపునే గోదావరిని పెట్టుకుని నీళ్ల కోసం ఊరంతా వెతుకుతున్నట్టుగా ఉంది. ఎక్కడో బీర్పూర్ మండలంలోని రోళ్లవాగు నుంచి వచ్చే తాగునీరే ధర్మపురి వాసుల దాహార్తిని తీరుస్తుంది. ఈ నేపథ్యంలో ఒక ఫిల్టర్ బెడ్ నిర్మాణం అత్యంత అవసరం. గోదావరిలో కలుస్తున్న డ్రైనేజ్ ను డైవర్ట్ చేయడానికి ఇప్పటికే 2 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టుగా నాయకులు చెబుతుండగా అవి ఏమాత్రం సరిపోవని మరో 3 కోట్లు కేటాయించాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. కేవలం ధర్మపురి ప్రాంతంలోనే గోదావరి అపరిశుభ్రత పరిమితం కాలేదు. ఊర్లో ఎక్కడ చూసినా కంపే. సిబ్బంది కొరత ఓవైపు, నిధుల లేమి మరోవైపు. నిధులున్న జేబులు నింపుకోవాలన్న తపనే తప్ప బాగుపరుద్దామన్న యోచన లేని నాయకులు, అధికారులు మరోవైపు. ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురాలేని ఎమ్మెల్యే ఓవైపు. అదేంటని ప్రశ్నించే తత్వాన్ని కోల్పోయిన ప్రతిపక్షాలు ఒకవైపు. ఇలా అనేక కారణాలతో ధర్మపురి అభివృద్ధికి ప్రతిబంధకాలుగా మారాయనే చెప్పాలి. ఇదిగో ఊరి మధ్యలో ఫేమస్ పాయింట్ అయిన సాయిబాబా టాకీస్ ప్రాంతంలో నిత్యం చికెన్, మటన్ ముక్కలు, హెయిర్ డ్రెస్సింగ్ సెలూన్స్, వాళ్ళు వేసే వెంట్రుకలు, కోళ్ల ఈకలు, పందుల గుంపులు, నాన్ వెజ్ ముక్కల కోసం వచ్చే కాకులు, గద్దలతో సాక్షాత్కారిస్తుండగా పక్కనే మార్కెట్ గురించి పట్టించుకునేవారు లేక దుమ్ము, ధూళితో కాలుష్య భరితమైపోయిన పరిస్థితి. పుష్కరాలకు వేసిన నాసిరకం రోడ్లతో లేస్తున్న దుమ్ముతో ఒకనాడు ఇళ్ల పక్కనే పరిశుభ్రంగా కూర్చునేందుకు వీలుగా ఉండే గద్దెలన్నీ దుమ్ముతో నిండిపోతున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ధర్మపురికి ఇప్పుడు పెద్ద ఆపరేషన్ దిక్కన్నట్టుగా తయారైంది. ధర్మపురిలో దైవ దర్శనం కోసం తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచే భక్తజనం క్యూ కడుతుంటారు. ముఖ్యంగా లక్ష్మీ నరసింహుడి బ్రహ్మోత్సవాలతో పాటు మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి నాడు ఇసుక వేస్తే రాలనంత భక్తజనం ఇక్కడ తారసపడుతుంది. కానీ తీరా ఇక్కడికొచ్చాక పవిత్ర గోదావరి పుణ్యస్నానం కోసం వచ్చిన వారికి మురుగు కాలువల అపవిత్రతతో పుణ్యం బదులు రోగాలు తీసుకువెళ్లిపోయే పరిస్థితి తలెత్తుతోంది. ఒకనాడు ఓ వెలుగు వెలిగిన ధర్మపురి గురించి శృంగేరి పూర్వ పీఠాధిపతులు శంకరాచార్యులేమంటున్నారో కూడా ఓసారి మీరే చూడండి. అలాంటి ధర్మపురిలో ఆయన చెప్పే పవిత్రతతో ఇప్పుడేమైందో మీరే పోల్చుకోండి. ఈ
ఈ మధ్యకాలంలో ప్రసార మాధ్యమాలు సోషల్ మీడియా ప్రచారంతో మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది ధర్మపురి. అయితే ధర్మపురి అశుద్ధ భారతాన్ని తలపించడానికి కేవలం పాలకులు, అక్కడి అధికారులదే తప్పనుకుంటే పొరపడ్డట్టే. పౌర సమాజం, వచ్చే భక్తుల అశ్రద్ధ వంటివి కూడా ప్రధాన కారణాలే అని చెప్పక తప్పదు. అయితే అటు పంచాయతీ సిబ్బంది కానీ, రెవెన్యూ అధికారులు కానీ పట్టించుకోకపోవడం, ఆలయ సిబ్బంది మా పరిధిలోకి రాదని తప్పించుకోవడంతో గోదావరి రూపురేఖలే మారిపోయి రోగాలకు నిలయంగా తయారైంది. కనీసం చెత్త పడేసేందుకు డస్ట్ బిన్స్ ఉండవు, ఎక్కడా నిషేధాజ్ఞలను తెలిపే బోర్డులు కానరావు, పందులు గోదావరి పరిసరాల్లోకి రాకుండా సెక్యూరిటీ ఉండదు. వచ్చే భక్తులు దీక్షా వస్త్రాలు, భిన్నమైన విగ్రహాలు, ఫోటోలు, గాజులు, గాజు పెంకులు, కొబ్బరి ముక్కలు, పీచు వంటివి వేయకుండా నిషేధించే చర్యలు గాని, జరిమానా విధింపులు గాని లేవు. దీంతో తిలాపాపం తలాపిడికడన్న చందంగా తయారైంది ధర్మపురి గోదావరి తల్లి పరిస్థితి. గోదారమ్మకు హారతులిస్తూ పవిత్రంగా పూజించే నేతలు ఆ 2 రోజులు మినహా మిగతా రోజులు ఆ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. దీంతో అక్కడ అపరిశుభ్ర వాతావరణం కనిపిస్తుంది. కేవలం పుష్కరాల సందర్భంగా హడావుడి చేస్తున్న అధికారులు ఆ తర్వాత పత్తా లేకుండా పోయారు. ఇక ఆలయ సిబ్బంది హుండీ మీద పెట్టిన శ్రద్ధను ఆలయ పరిసరాల్లో సౌకర్యాలు కల్పించడంలో చూయించడం లేదు. దీంతో దైవ దర్శనానికి వచ్చే భక్తులకు, పిండ ప్రదానానికి వచ్చే జనాలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇన్ని సమస్యల మధ్య ధర్మపురి ప్రభ మసకబారుతోంది. ధర్మపురిలో గోదావరి ప్రాంతాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, అటు కేంద్ర ప్రభుత్వం గాని పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. పుష్కరాల సందర్భంగా నిధులు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం గోదావరి దృష్టిపై దృష్టి పెట్టలేకపోయింది. కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా ఇటువైపు కన్నెత్తి చూడదు. గోదావరి హారతి కార్యక్రమానికి వచ్చిపోయిన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి ఇక్కడ పారిశుద్ధ్యంపై కనీసం మాట్లాడిన దాఖలాలు లేవు. ఇక కరీంనగర్ జిల్లాకు చెందిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్న పి మురళీధరరావు ఏటా రావటం, గోదావరి హారతి పేరిట ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, వెళ్లిపోవడం షేరామామూలే. ఆయన గత 5 ఏళ్లుగా గోదావరి హారతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ప్రముఖులను తీసుకువస్తూ హామీలను గుప్పిస్తూ వెళ్లిపోవడమే తప్ప చేసింది ఏమీ లేకపోవడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా జాతీయ స్థాయి నాయకుల నుంచి స్థానిక చోటామోటా నేతల వరకు గోదావరిలో ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం మినహా చేసింది ఏమీ లేదు. గోదావరిలో పిండ ప్రధానాలకు, కర్మకాండలు నిర్వహించడానికి భారీగా జనాలు వస్తూ ఉంటారు. అయితే వచ్చిన వారంతా ఇక్కడి గోదావరి దుస్థితిని చూసి పెదవి విరుస్తూ ఉండగా స్థానిక బ్రాహ్మణులు కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ధర్మపురి 5 అంతుల గడప ఉన్న ఓ బ్రాహ్మణ అగ్రహారమే కాదు, కుల మతాలకు అతీతంగా మత సామరస్యాన్ని చాటి చెప్పే పుణ్యభూమి, సంస్కృతి సాంప్రదాయాలకు, సంగీత సాహిత్యాలకు నెలవైన వేదభూమి. కానీ నేటి పరిస్థితుల్లో ఎవరైనా చనిపోతే దహన సంస్కారాలు నిర్వహించుకునే శ్మశాన వాటికలు కూడా లేని దుస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత నిర్లక్ష్యం రాజ్యమేలుతున్న పరిస్థితులపై స్థానికులు మండిపడుతున్నారు. ఇదేనా ఓ పవిత్ర క్షేత్రానికిచ్చే ప్రాధాన్యత అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం మనం ధర్మపురి గోదావరి తీరంలో బ్రాహ్మణ సమాజంతో పాటు ఇతరులంతా కూడా చాలామంది కూడా ఇక్కడే దహన సంస్కారాలు, అంత్యక్రియలు నిర్వహించే ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ ఎంత ఎగుడు దిగుడుగా పరిస్థితి ఉంది. ఇక్కడికి ఒక శవాన్ని తీసుకొని రావాలంటే ఏ విధంగా తీసుకురాగలుగుతారు? ఇక్కడ కనీసం లైటింగ్ సౌకర్యం కానీ, అదేవిధంగా కనీసం పరిశుభ్రత కానీ, కనీసం ఘాట్స్ వేసి కింద కనీసం పరిశుభ్రంగా చేసి దహన సంస్కారాలకు అనుకూలంగా అక్కడ భూమిని పేర్చడం కానీ, ఇలాంటి ఏ అంశాలు లేకపోగా ఎక్కడి చెత్త అక్కడ పేర్కొని, ముఖ్యంగా మడి ఆచారాలకు నిలువైన ధర్మపురిలో కనీసం గుడ్డలు, భక్తులు వేసే అస్థికలు ఇవన్నిటిని దాటుకొని వెళ్ళి లోపల నుంచి నీరు తీసుకురావాలంటే బ్రాహ్మణులు తీసుకురాలేని పరిస్థితుల్లో ఇవాళ గోదావరి అంతా కూడా కునారిల్లుతున్న పరిస్థితి. కనీసం ఇలాంటి శ్మశాన వాటికల పై కూడా కనీసం ఇక్కడి యంత్రాంగం కానీ, ఇటు అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా పట్టించుకొని పరిస్థితుల్లో ఇవాళ ధర్మపురి పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని చెప్పవచ్చు. ఇక ధర్మపురి లక్ష్మీ నరసింహుడి ఆలయ సిబ్బంది అయితే కేవలం ఈ క్షేత్రాన్ని ఓ ఆయుధ వనరుగా మాత్రమే చూస్తున్న పరిస్థితి గత దశాబ్దం నుంచి కొనసాగుతోంది. హుండీ నుంచి వచ్చే ఆదాయం మాత్రం తీసుకుంటున్నారే తప్ప ఇక్కడ గోదావరి వద్ద కనీస చర్యలు మాత్రం వీరికి పట్టవు. ఇక వాహనాల పార్కింగ్ కోసం టెండర్లు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్న పంచాయతీ పెద్దలు ఏం తక్కువ తినలేదు.
వారికి పార్కింగ్ ప్లేసెస్ చూపించకుండా ఊళ్ళో ఎక్కడా జాగా లేకుండా చేస్తూ స్థానికుల వాహనాలు అడ్డుకుంటున్న పరిస్థితి. ధర్మపురిలోకి ఎలాంటి వాహనాలు రావాలన్నా టెండర్ల ప్రక్రియ నిర్వహించి గ్రామ పంచాయతీ లోపలికి వాహనాలను అనుమతించే పరిస్థితి. అయితే కేవలం వాహనాల వరకే అది పరిమితం కాలేదు. ఏ పని చేసుకోవాలన్నా కూడా ట్యాక్స్ చెల్లించే గ్రామ పంచాయతీకి పని చేసుకోవాల్సిన పరిస్థితి. అలాంటి గ్రామ పంచాయతీకి గోదావరి గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. మరోవైపు ఈ గోదావరి నుంచి వచ్చే ఆదాయం మాత్రమే వాళ్ళకి కావాలి, కానీ గోదావరికి ఏం చేద్దామనే సంకల్పం మాత్రం ఇక్కడ దేవాదాయ శాఖలో అస్సలు కనిపించని పరిస్థితి మనం గమనించవచ్చు. ఇక్కడ గోదావరి మాత దేవస్థానంలో హుండీలం పెట్టుకొని అదేవిధంగా ఇక్కడ ఈ దేవాదాయ శాఖ అనుబంధంగా ఇక్కడి నుంచి డబ్బును వాళ్ళు తీసుకుంటున్న పరిస్థితి. కానీ ఈ గోదావరికి చేయాల్సిన పనుల విషయంలో మాత్రం ఇక్కడ వాళ్ళు ఇది మా పరిధి కాదంటే అటు పంచాయతీ పెద్దలు, ఇటు దేవస్థానం పెద్దలు, అటు రెవెన్యూ మొత్తం కూడా చేష్టలుడి చూస్తుండటంతో ధర్మపురి గోదావరి పరిస్థితి చాలా దయనీయంగా, నిర్వేదంగా, ఆవేదన భరితంగా కనిపిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇదంతా కూడా ఈ గోదావరి మాత సాక్ష్యం మనకు స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. ధర్మపురి లక్ష్మీ నరసింహ క్షేత్రంగా ఎంత ప్రసిద్ధి చెందిందో హరిహర క్షేత్రంగా కూడా అంతే ప్రఖ్యాతగాంచింది. ముందు శివాలయంకు వెళ్లాకే నరసింహుడిని దర్శించుకోవడం ఇక్కడి ఆనవాయితీ. కానీ ఏం లాభం? ఆ శ్మశాన వైరాగ్యంలో ఉండే శివయ్యను పట్టించుకునే నాదులే కరువయ్యారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే వారి భజన చేస్తూ భక్తులుగా తయారయ్యే ఇక్కడి నేతలు, అధికారులు తాము ఆడిందే ఆట అన్నట్లుగా ప్రవర్తిస్తారు. ఈ క్రమంలో మహాశివరాత్రి పర్వదినాన కనీసం ఈ శివాలయంకు సున్నాలు కూడా వేయించలేని పరిస్థితి. ధర్మపురి నవనరసింహ క్షేత్రంగానే కాకుండా హరిహర క్షేత్రంగా, త్రిమూర్తి క్షేత్రంగా కూడా బాసిల్లుతున్న పరిస్థితి. అయితే ఇక్కడ కేవలం నృసింహుడిని ఆదాయ వనరుగానే చూస్తారనడానికి ప్రధాన తార్కాణం ప్రస్తుతం మనం చూస్తున్న ఈ శివాలయం. ఈ హరిహర క్షేత్రంలో పక్కనే ఉన్న శివాలయంకు మహాశివరాత్రి పూట ఇక్కడ రంగులు కానీ సున్నాలు కానీ వేయించాల్సిన ఆలయ సిబ్బంది దాన్ని పట్టించుకోకపోగా కనీసం ఎంత నిర్లక్ష్యానికి గురవుతుందో చూపడానికి మనం ఇక్కడ పరిస్థితిని గమనించవచ్చు. అంతేకాదు మరికొద్ది రోజుల్లో బ్రహ్మోత్సవాలు కూడా ఉన్న నేపథ్యంలో నెల రోజుల ముందే ఇక్కడ సమీక్షా సమావేశాలు నిర్వహించాలి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాగా ఉన్న సమయంలో నెల రోజుల ముందే సమీక్షా సమావేశాలు నిర్వహించి ఏ విధంగా చేయాలనేది ఇక్కడ అధికారులు, ప్రజాప్రతినిధులు దానిపై చర్చించేవారు. ఈసారి పాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాల ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం చేపడితే ఆ పాలనా సౌలభ్యంలో భాగంగా జగిత్యాల జిల్లాలోకి వచ్చిన ధర్మపూర్లో ఇప్పటి వరకు కూడా సమీక్షా సమావేశం నిర్వహించకపోగా ఇక్కడ పరిస్థితులన్నీ కూడా చాలా దారుణంగా, దయనీయమైన పరిస్థితుల్లో పూర్తి అపరిశుభ్ర వాతావరణంలో ధర్మపురి కునారిల్లుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. అయితే ప్రతి డిపార్ట్మెంట్ కూడా తమ పరిధిలో లేదంటూ చేతులు దులుపుకునే పరిస్థితుల్లో ఇక్కడ అధికారులు, సిబ్బంది మనకు కనిపిస్తున్న పరిస్థితి. ఎన్నో ప్రకృతి సిద్ధమైన వనరులతో అలలారే ఈ ఊళ్ళో ప్రతి అంశాన్ని సున్నితంగా పరిశీలించి సీరియస్ గా పట్టించుకోవాల్సిన వాళ్ళెవ్వరూ కనీసం పట్టించుకోకుండా గాలి కుదిలేశారు. అందులో ప్రధానమైన మరో సమస్య వానరాలు. ఇక్కడికొచ్చే భక్తులతో పాటు స్థానికులపై అవి దాడులు చేస్తున్నాయి. అటవీ అధికారులకు ఎన్ని ఫిర్యాదులు అందినా చర్యలు మాత్రం శూన్యం. ప్రకృతే అసూయపడే ఆహ్లాదకరమైన ధర్మపురి సొంతం. కానీ ఇప్పుడు ఇక్కడ మురుగు కంపు కొడుతోంది. ఓ చెత్త డంప్ యార్డ్ గా మారిపోయిన పరిస్థితి. సుమారు 25 ఏళ్ల క్రితం వరకు అద్భుతమైన ఇసుక తిన్నెలతో మధ్య మధ్యలో స్నానం చేయడానికి, బట్టలు తుక్కోవడానికి వీలుగా ఉండే రాళ్లతో ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది ధర్మపురి గోదావరి. ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ పుణ్యమాని ఆ స్వరూపాన్ని పూర్తిగా కోల్పోవడంతో పాటు కనీస పారిశుద్ధ్యానికి కూడా నోచుకోకపోవడంతో స్థానికులతో పాటు భక్తులు కూడా ఇదిగో ఈ రాజారం గోదావరి బాట పడుతున్నారు. పూర్వపు ధర్మపురి గోదావరి ఛాయలు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తూ ఉండగా ఇసుక మాఫియా అగడాలు, అందుకు పోలీస్, రెవెన్యూ అధికారుల అండదండలతో ఇక్కడ కూడా మునుముందు పరిస్థితులు కాలగమనంలో కలిసిపోయేలా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ధర్మపురిపై పాలకులు సీరియస్ గా దృష్టి సారించకపోతే ఓ చారిత్రక వారసత్వానికి ప్రతీక అయిన ఓ అద్భుతమైన ప్రాంతం నిరాధారణకు గురై అనాథగా మిగిలిపోతుందనడంలో ఎలాంటి సందేహము లేదు. ప్రస్తుతం మనం ధర్మపురి మండలంలో ఓ మారుమూల పల్లె అయిన రాజారం గోదావరి పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. గతంలో ధర్మపూర్లో 20 ఏళ్ల క్రితం ఏ వైభవం అయితే కనిపించిందో ఆ వైభవం మనకి ఇప్పుడు రాజారం గోదావరిలో కనిపిస్తుంది. మొత్తం
రాళ్ళు, ఇసుక తిన్నెలు, అద్భుతమైన ప్రవాహంతో స్నానాదులకు, సంధ్యావందనానికి కూడా అనుకూలమైన ప్రదేశంగా ఇక్కడికి స్థానికులంతా ఇప్పుడు క్యూ కడుతుండగా భక్తులు కూడా ఇటు ఈ మధ్యకాలంలో మళ్ళుతున్న పరిస్థితి. ధర్మపూర్లో గోదావరి అంతా కూడా దుర్గంధంగా మారడం చేత ఇటు దమ్మనపేట, రాజారం వంటి పల్లెల ప్రాంతాల్లో ఉన్న గోదావరి వైపు భక్తులు, ఇటు స్థానికులు రావాల్సిన పరిస్థితి. అయితే ధర్మపురి ఒక పుణ్యక్షేత్రం. ధర్మపూర్లో మనకు చాలామంది మేధావులు, విద్యావంతులు, రాజకీయ నాయకులు వీళ్ళంతా కనిపిస్తారు. కానీ వాళ్ళకు చిత్తశుద్ధి, త్రికరణ శుద్ధిగా పనిచేయడం అనే విషయం మాత్రం పూర్తిగా కొరవడిందనే చెప్పాలి. అందుకు నిలువెత్తు ఉదాహరణ మనం ఇక్కడ చూస్తున్న ఈ బోర్డు. ఇక్కడ ఈ గ్రామ దేవత సాక్షిగా ఇక్కడ ఏర్పడిన ఈ బోర్డును మనం గమనిస్తే కనుక ఇలాంటి బోర్డు ధర్మపురి గోదావరి వద్ద మనకు అసలు కనిపించని పరిస్థితి. ఇక్కడ మనం గమనిస్తే పరిశుభ్రతతో ఉంచాలి, ఇక్కడ మలమూత్ర విసర్జన చేసిన వాళ్లకు 500 రూపాయల జరిమానా అని చెప్పేసి కూడా ఇక్కడ రాసిన పరిస్థితులను మనం గమనించవచ్చు. అయితే ఇదంతా కూడా ధర్మపూర్లో కొరవడిన పరిస్థితి. కేవలం ఆదాయ వనరుగా మాత్రమే లక్ష్మీ నరసింహుని సన్నిధిని, అటు గోదావరిని భావిస్తున్న పరిస్థితుల్లో ధర్మపూర్లో పలు అంశాలపైన అటు ప్రభుత్వం పూర్తిగా దృష్టి సారించాల్సిన సమయం మాత్రం ఎంతైనా ఆసన్నమైంది. కెమెరా పర్సన్ కిషోర్తో కలిసి రమణ, ఎక్స్ప్రెస్ టీవీ, ధర్మపూర్ నుంచి. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.